Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు మీకు వచ్చేది మంచి మోస్ట్ ఇంట్రెస్ట్ వీడియో అండి. సో ఎందుకంటే యాక్చువల్లీ మనకి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన క్రీము అండ్ బెస్ట్ స్కిన్ వైట్నింగ్ క్రీము, అది ఎంత టానింగ్ ఉన్నా స్కిన్కి అనేది మంచిగా ఎక్కువగా ట్యాన్ ఎక్కువ ఉంది, స్కిన్ అనేది చాలా బ్లాకిష్ ఉంది. సో ఎన్ని ప్రొడక్ట్స్ యూస్ చేసినా రిజల్ట్ ఉండట్లేదు, స్కిన్ అనేది అలాగే ట్యానింగ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళకి మంచి నైట్ క్రీమ్ చెప్పబోతున్నానండి. సో ఇది చూడబోయే ముందు మీరు గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను అండ్ మీకు ఆర్డర్ నెంబర్ వచ్చి వీడియో కింద ఇస్తాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా అనౌన్స్ చేస్తాను. సో ఈ క్రీమ్ ఏంటంటే మనం నైట్ అప్లై చేయాలండి. సో నైట్ పడుకునేటప్పుడు మనం ఒక్క లిటిల్ బిట్ తీసి 4 స్పాట్స్ కింద పెట్టాలి. సో 4 సైడ్స్ 4 క్రీమ్ పెట్టద్దు, ఫేస్కి అనేది ఎక్కువైపోతుంది. నైట్ క్రీమ్ ఎంత యూజ్ చేయాలనేది కూడా చాలామందికి తెలీదు. ఏ నైట్ క్రీమ్ అయినా సరే మీరు ఎంత కాస్ట్ పెట్టి కొన్నా, ఎంత లో కాస్ట్ క్రీమ్ అయినా సరే లిటిల్ బిట్ మాత్రమే తీసుకోవాలి, చాలా కొంచెం. సో మన ఫేస్కి సరిపోతుంది. మీరు ఎక్కువ రాస్తే స్కిన్కి అనేది అది ఎక్కువైపోయి పవర్ ఎక్కువైపోయి చిన్న చిన్న స్కిన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఏ క్రీమ్లో అయినా సరే లిటిల్ బిట్ కెమికల్ అనేది ఉంటుందండి. సో లేకుండా ఏ క్రీము అనేది రెడీ అవ్వదు. అట్లీస్ట్ అది స్టోరేజ్ అవ్వడానికైనా సరే లిటిల్ బిట్ కెమికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు అలా ఉండకూడదు అనుకున్నట్టయితే మీకు ఏ క్రీమ్ అనేది సో రెడీ అవ్వదు మాట. మీకు హోమ్ రెమెడీస్ తప్పించి ఏ క్రీమ్ అనేది రెడీ అవ్వదు. సో హోమ్ రెమెడీస్ గురించి అందరికీ తెలిసిందే, అది మ్యాక్సిమం 1 డే మాత్రమే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ డే కామ్ అనమాట. మనకి ఫేస్ వైట్నింగ్ రావాలి అనుకున్నట్టయితే ఎవరికైనా సరే నైట్ క్రీమ్ వల్లే ఫేస్ వైట్నింగ్ అనేది వస్తుంది. సో డే క్రీమ్స్ వల్ల మనకి స్కిన్ వైట్నింగ్ అనేది ఉండదు. డే క్రీమ్ అనేది ఎందుకు ఇస్తామంటే మనకు వచ్చిన వైట్నింగ్ అనేది మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న సో స్కిన్కి అనేది డ్యామేజ్ చేయకుండా ఉండడానికి, సన్ ప్రొటెక్షన్ అవ్వడానికి, రూమ్ టెంపరేచర్ నుంచి మన స్కిన్ని మనం కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ అనేది అండ్ డే క్రీమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో సన్ స్క్రీన్ రాయడం వల్ల స్కిన్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వదండి. మీరు బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే కూడా వెంటనే వాష్ చేసి సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు మనం చెప్పబోయే క్రీమ్ నైట్ క్రీమ్. సో నైట్ క్రీమ్ అనగానే మనకి ఖచ్చితంగా స్కిన్ వైట్నింగ్ అవ్వాల్సింది. ఎలాంటి స్కిన్ అయినా డ్యామేజ్ ఎక్కువ ఉండనివ్వండి, పిగ్మెంటేషన్ ఉండనివ్వండి, ఈ ఫోర్ హెడ్ బ్లాక్నెస్ కానీ, చాలామంది నాకున్న కంప్లైంట్స్ ఏంటంటే అప్పర్ లిప్ ప్లేస్ అంతా బ్లాక్ వచ్చేస్తుందండి. సో ఎందుకు వస్తుంది? మీరు అస్తమానం ఇలా తుడవడమో దాన్ని ఇలా రఫ్ చేయడమో వల్ల మనకి హీట్ అనేది వస్తుంది. సో మీరు ఫింగర్తో ఇలా అంటే ఆర్మ్స్లో హీట్ వస్తుంది. సో ఇలా అన్నప్పుడు కూడా హీట్ వస్తుంది. ఆ హీట్కి స్కిన్ అనేది రఫ్ అయ్యి ఎక్కడైతే మీరు రఫ్ చేశారో సో ఆ ప్లేస్ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా బ్లాక్నెస్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, సో కొంతమందికి ఇటు సైడ్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో అలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా స్కిన్ అనేది గ్లో లేదు, షైన్ లేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. మాకు బ్రైట్గా కనిపించాలి, షైన్గా కనిపించాలన్నా సో ఈ క్రీమ్ అనేది యూజ్ చేయండి. ఎక్సలెంట్ క్రీమ్. సో మీకు ఖచ్చితంగా స్కిన్ వైట్నింగ్ ఉంటుంది అండ్ స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అండ్ గ్లోనెస్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో మీరు కావాలి అనుకున్న వాళ్ళు, ఆర్డర్ పెట్టాలనుకున్న వాళ్ళు మీకు వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఇస్తాను. సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. కన్ఫర్మ్ రిజల్ట్ అండి, 100% ఇవ్వచ్చు మీకు రిజల్ట్. ఎందుకంటే నా పార్లర్లో చాలామంది యూజ్ చేస్తున్న క్రీమ్ ఇది. కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఈ క్రీమే కాదండి, ఏ క్రీమ్ యూజ్ చేసినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. మేము యూజ్ చేసిన నా మార్నింగ్ కేర్లో కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఉంటుంది. మీరు కొంతమంది మాకు సన్ స్క్రీన్ పడదు, జిడ్డు కింద ఉంటుంది అని అంటారు. ఎందుకు ఉంటుందండి? మంచి సన్ స్క్రీన్ తీసుకోండి అండ్ మీరు అప్లై చేసిన తర్వాత 2 మినిట్స్ ఫ్యాన్ కింద ఉంటే
ఆ గాలికి డ్రై అయిపోతుంది, స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీరు వెంటనే మీకు డేలో ఏమన్నా ఫౌండేషన్ కానీ లేకపోతే ఏమన్నా మీకు స్పెషల్గా కొన్ని డే క్రీమ్స్ ఉంటాయి కదా, సో మేము అది అప్లై చేసుకుంటేనే మాకు సాటిస్ఫాక్షన్ అంటారు కదా. సో దాని మీద అయినా మీరు సన్ స్క్రీన్ మీద అయినా డే క్రీమ్ అప్లై చేసేసి పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా కేరింగ్ తీసుకోండి. ఖచ్చితంగా స్కిన్ వైట్నింగ్ అయ్యే క్రీమ్ ఇది. మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. 99% కాదు 100% కూడా రిజల్ట్ ఉంది. రిజల్ట్ లేదనేది లేదు. కానీ మీరు ఏ క్రీమ్స్ యూజ్ చేయని వాళ్ళు, నైట్ క్రీమ్స్ అనేది ఏమీ యూజ్ చేయని వాళ్ళకి నేను 100% రిజల్ట్ అనేది పక్కాగా ఇస్తాను. సో మీరు ఏదైనా యూజ్ చేసినట్టయితే నాకు అది మెన్షన్ చేయండి. సో నేను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, సో ఇది యూజ్ చేయొచ్చా అని అడగండి, నేను చెప్తాను. కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. 100% నేను ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాను. స్కిన్ వైట్నింగ్ అనేది అవుతుంది. అంటే మాకు అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళైనా సరే మీరు స్కిన్ వైట్నింగ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు 7 డేస్లో 3 డేస్లో 4 డేస్లో కూడా నేను రిజల్ట్ అనేది చూపిస్తాను. కానీ 7 డేస్ నేను టైం అడుగుతాను. ఖచ్చితంగా మీకు 7 డేస్కి రిజల్ట్ కనిపిస్తుంది. రిజల్ట్ అంటే మీరు 7 డేస్కి ఫుల్ వైట్ వచ్చారండి. 7 డేస్కి మీకు చేంజ్ కనిపిస్తుంది. మీ స్కిన్లో ఉన్న బ్లాక్నెస్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది అండ్ వైట్నింగ్ వస్తుంది. 1 బాటిల్ కంప్లీటెడ్కి మీకు స్కిన్ వైట్నింగ్ అనేది వస్తుంది. కన్ఫర్మ్ రిజల్ట్ అండి. సో ఫాస్ట్ రిజల్ట్ అంటే మీకు 7 డేస్కి ఖచ్చితంగా స్కిన్ వైట్నింగ్ అనేది వచ్చేస్తుంది. మా స్కిన్లో అయిపోద్దని అయితే మేము చెప్పము. 7 డేస్కి రిజల్ట్ అనేది ఇస్తాను. సో మీకు చేంజ్ అనేది తెలుస్తుంది. 1 బాటిల్ కంప్లీటెడ్కి మీకు స్కిన్ వైట్నింగ్ అనేది పక్కా వస్తుంది, 100% వస్తుంది. సో జెన్యూన్గా ఉంటుంది. మీరు ఎలాంటి రెడ్లిష్నెస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సో ట్రై చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకున్నట్టయితే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది. సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి సో కాంటాక్ట్ అయ్యండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.